ఇప్పుడు మనం లాజికల్ క్వశ్చన్స్లో రెండో క్వశ్చన్లోకి వెళ్తున్నాము. గమనించండి, ఇక్కడ మనకేంటంటే ఈ చార్ట్లో బంగారం, నెక్స్ట్ ఏంటంటే వెండి, నెక్స్ట్ ఇత్తడి అని చెప్పేసి 3 గదుల మీద రాసింది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే యాక్చువల్గా బంగారం ఏ గదిలో ఉందో మనం చెప్పాలి. బంగారం అని రాసి ఉన్న గదిలో కాకుండా బంగారం ఎందులో ఉంటుంది? మరి అక్కడే తమాషా ఉందండి. ఈ ఓనరు ఒక విచిత్రమైన మనిషి, అన్నీ కూడా నేను వెరైటీగా చేస్తాను అనుకుంటాడు. అందువల్ల ఏంటంటే బంగారం పెట్టిన గదికి బంగారం అని రాయడు అనమాట. కాబట్టి అందుచేత ఏంటంటే మీరు బంగారం గదిలో బంగారాన్ని వెతికి ప్రయోజనం లేదు, అక్కడ మీకు కనిపించదు. మరి ఎక్కడ ఉంటుంది? మరి అదే కదా ప్రశ్న, దాన్నే మీరు కనుక్కోవాల్సింది. ఒకసారి గమనించండి, బంగారం గదిలో బంగారం లేకపోతే మరి ఎక్కడ ఉంటుంది? అయితే వెండిలో ఉండాలి లేదా ఇత్తడిలో ఉండాలి. మీకు గది తలుపు తెరవడానికి ఒకే ఒక ఛాన్స్ ఉందండి, అన్ని గదులు తెరవడానికి లేదు. కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెండి గది అక్కడికి వెళ్ళి తలుపు తెరిచారనుకోండి, దాంట్లో బంగారం ఉంటే అక్కడే ఉన్నట్టు, లేదనుకోండి ఇత్తడిలో ఉంటుందన్నమాట. గమనిస్తున్నారు కదండి. సో లాజికల్గా మీరు ఆలోచించగలిగితే ఇలాంటి వాటన్నిటిని కూడా చాలా ఈజీగా చెప్పొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.